ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించి ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించి నగరపాలక సంస్థ నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదు. నిబంధనల మేరకు ఉన్న జీవోల ప్రకారంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా 2 ఎకరాల స్థలాన్ని కేటాయింపు చేయడం జరిగింది. జరిగిన తర్వాత 10,000 రూపాయలు ముందుగా స్క్రూటినీ ఫీజు కట్టి అప్లికేషన్ పెట్టారు. తప్పితే ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి అమౌంట్ కట్టడం కానీ ఎటువంటి అనుమతులు మా నుంచి పొందటం కానీ జరగలేదు. సార్ ఇప్పుడు అటువంటి అలా అక్రమ కట్టడాలు కట్టిన వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? అంటే ప్రత్యేకించి అంటే యాక్చువల్గా ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఎవరికైనా సరే భవనానికి సంబంధించి వాళ్ళ స్థలంలో కట్టుకున్నా సరే భవన నిర్మాణ అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోకపోతే కనుక వాళ్ళకి సంబంధించి మొదటగా ప్రొవిజనల్ ఆర్డర్ ఇస్తాము. అంటే మీరు ఈ విధంగా అనుమతి లేదు కాబట్టి మేము ఎందుకు చర్య తీసుకోకూడదు ఇస్తాము. ఆ ప్రొవిజనల్ ఆర్డర్కి రిప్లై ఇస్తారు. రిప్లై సాటిస్ఫై కాకపోతే మళ్ళీ మేము కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇస్తాము. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై కూడా సమంజసంగా లేకపోతే కనుక మాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారంగా, ఒకటి దాన్ని సీజ్ చేయటం కానీ, 2 డెమాలిష్ చేయటం కానీ పడేయటం కానీ, 3వది దానికి సంబంధించిన ఛార్జ్ షీటు కోర్టులో ఫైల్ చేయడం కానీ. ఈ 3లో ఏదో ఒక స్టెప్ తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పటివరకు ఏమైనా నోటీసులు ఇష్యూ చేశారా? లేదండి, ఇంత నోటీస్ అది యాక్చువల్లీ 2022 మేలో ఈ యొక్క స్థలాన్ని కేటాయింపు చేశారు. దాదాపు 2.5 years అయిపోయింది. ప్రస్తుతం బిల్డింగ్ కూడా పూర్తి అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పటి వరకు మన ఎటువంటి నోటీసులు ఎవరికి కూడా ఇష్యూ చేయలేదు. For more videos like this, subscribe Big TV channel.